హాయ్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారండి అందరూ? ఈరోజు మత్తయి 8వ అధ్యాయం 19-20 అండి మనం తెలుసుకుంటున్నాం. అంతటా ఆ కాసు వచ్చి బాధకుడు అందుకే నివాసములు కలవని మనుష్య కుమారుని తలవాల్చుకుంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చాలా దీనుడుగా వచ్చారు. అవునా, చాలా రిక్తుడుగా వచ్చారు. మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన దరిద్రుడుగా వచ్చారు. నక్కలకు బొరియలు ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ నేను తలవాల్చుకోవడానికైనా కూడా నాకు ప్లేస్ లేదు అని చెప్తున్నారు. యేసు ప్రభువారు దైవ కుమారుడు అయినప్పటికీ ఎంతగానో తగ్గించుకున్నారు. చూసారా? ఎందుకంటే మన కోసమే, మన నిమిత్తమే. ఆయనకి ఏమంటున్నారు? నక్కలకి బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నేను తల వాల్చుకోవడానికి కూడా నాకు ప్లేస్ లేదు అని చెప్తున్నాను. మరి అలా ఉన్నప్పుడు మరి ఎవరైనా పట్టించుకుంటారండి? ఆయన దైవ కుమారుడే. కానీ మరి జనసమూహాలు ఎందుకు ఆయన్ని వెంబడించినట్టు? జనసమూహాలు ఎందుకు ఆయన ద్వారా అట్రాక్ట్ అయినట్టు? ఆయన సూచక్రియలు మహత్కార్యాలు జరిగించారు. దైవ శక్తుల్ని వెడలగొట్టారు. అనేక రోగుల్ని స్వస్థపరిచారు. ఆయనకి తలవాల్చుకోవడానికి కూడా ప్లేస్ లేదు భూమి. చూసారా? ఆ విషయమే మనం మాట్లాడుకున్నప్పుడు, అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతో దీనుడుగా, ఆయన తృణీకరింపబడిన వానిగా, త్రోసివేయబడిన వానిగా ఆయన ఉన్నారు. ఆయన స్వకీయులను త్రోసివేశారు. చూడండి, ఆ మాటలు చూసుకుందాం. సామ్ 22:6. కీర్తనలు 22:6లో నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడినవాను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. అంతే కదండి. లోకంలో మనల్ని గుర్తించాలంటే మనకి చాలా డబ్బు ఉండాలి, లేదంటే పలుకుబడి ఉండాలి. అవునా? అప్పటి నుంచి ఎప్పుడైనా మనుషులు అంతే కదా. ఇప్పుడు ఏమీ లేదు, తలవాల్చుకోవడం కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితిలో యేసు ప్రభువారు దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చారు అంటే మరి ఆయన ఎవరు గుర్తిస్తారు? అవసరమైన వాళ్ళు గుర్తిస్తారు. రోగులకే వైద్యుడు అవసరం, అవునా? పాపులకే రక్షకుడు అవసరం. మరి అవసరమైన వాళ్ళే ఆయన గుర్తిస్తారు. అందుకని ఆయన ఏమంటున్నారంటే, నేను నరుడను కాను, నేను పురుగును. పురుగులాగా చూస్తారు మన దగ్గర రూపాయి లేదు అంటే. అవునా? మన దగ్గర ఏమీ లేదంటే మనల్ని ఒక పురుగుల్లా ట్రీట్ చేస్తారు. అసలు మనకి విలువే ఉండదు అక్కడ. మన దగ్గర ఏమీ లేదన్నప్పుడు మన మాటకి ఎవరైనా విలువిస్తారా? నువ్వు ఎంత జ్ఞానవంతురాలు అయినప్పటికీ, చూడండి, నువ్వు ఎంత దైవభక్తి దైవభీతి కలిగి దేవుని యొక్క భక్తిలో కొనసాగుతున్నప్పటికీ, ఎంత గొప్ప దైవజనుడు అయినప్పటికీ కూడా నీకు తలవాల్చుకోవడానికి కూడా ప్లేస్ లేనప్పుడు నిన్ను ఎవరు గమనిస్తారు? యేసు ప్రభువారు దైవ కుమారుడు, రక్షకుడు అలా వచ్చారు. అందుకే ఆయన పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది. నేను నరుడను కాను, నేను పురుగులాగా చూసేవారు. మరి ఆయన సిలువ వేసినంతగా ఆయన తగ్గించుకున్నారు. మరి ఆయన సిలువ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతలా ఆయన తగ్గించుకున్నారు. అందరూ అనుకుంటారు బల శౌర్యాలు కలిగి ఉండాలా, రాజ్యాలు సంపాదించాలా, అలాగే కదా దేవుళ్ళు, అలాగే కదా దేవతలు, మేము రాజ్యాలు సంపాదించుకోవడానికి అన్యాయం అక్రమం ఎట్లా చేసినా డబ్బు సంపాదించుకుంటే దానికి సహాయం చేసేవాడే కదా దేవుడు. కాదండి. నిన్ను పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, దుష్ట శక్తుల నుండి, దురాత్మ ప్రభావం నుండి, అపవిత్రాత్మల నుండి, అపవిత్రమైన పరిస్థితుల నుండి, అపవిత్రమైన జీవితం నుండి, పాప జీవితం నుండి, రోత జీవితం నుండి
పురుగు వంటి పరిస్థితి నుండి, ఆ యొక్క తృణీకరింపబడిన పరిస్థితి నుండి ఒక ఘనమైన స్థాయికి నిన్ను లేవనెత్తడానికి ఆయన చూడండి ఏమని అంటున్నారు, నేను నరుడను కాదు పురుగును. ఇంకా ఏమంటున్నారంటే, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు. ఈరోజు నువ్వు నరుల చేత నిందింపబడుతున్నావా, ప్రజల చేత తృణీకరింపబడుతున్నావా? అయితే నిన్ను గణపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, నీ నామాన్ని గణపరచడానికి, నిన్ను ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తడానికి ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు. నీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఆయన ఒకప్పుడు తృణీకరింపబడినారు, ఆయన ఒకప్పుడు త్రోసివేయబడినారు. తిరస్కరింపబడిన రాయిగానే ఉన్నావా? త్రోసివేయబడిన రాయిగానే ఉన్నావా? తృణీకరింపబడిన వానిగా ఉన్నావా? నిందింపబడిన వానిగా ఉన్నావా? కానీ నిన్ను ఉన్నత స్థాయికి లేవనెత్తడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, తిరిగి నీకు ఘనత ఇవ్వడానికి, తిరిగి నీ ఘనమైన రాయిగా, మూలరాయిగా నిన్ను చేయడానికి యేసు ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. మరి నువ్వు ఈరోజు తృణీకరింపబడుతున్నావా, త్రోసివేయబడుతున్నావా, నిందింపబడుతున్నావా? నేను నరుడను కాను పురుగును, తల వాల్చుకోవడానికి కూడా నాకు ప్లేస్ ఈ లోకంలో లేదు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. చూసారా? నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. ఈరోజు ఈ దినాన నువ్వు నరుల చేత నిందింపబడుతున్నావా, ప్రజల చేత తృణీకరింపబడుతున్నావా? ఆ పరిస్థితి నుండి నేను లేవనెత్తాను. ఎందుకంటే ఆయన ప్రేమించేవారిని ఆయన ప్రేమిస్తారు, ఆయన ఘనపరిచేవారిని ఆయన ఘనపరుస్తారు. నువ్వు మొరపెట్టగానే ఆయన వింటారు. నీకు సమస్తాన్ని ఆయన జ్ఞానాన్ని బోధిస్తారు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని ఇస్తారు. చూసారా? నీకు మూలరాయిగా పెడతారు, నీకు ఘనమైన స్థితిని నీకు ఇస్తారు. ఎలా ఇస్తారు, ఎవరిస్తారు? ఈ పరిస్థితులన్నీ మార్చడానికి ఆయన ఒకప్పుడు తృణీకరింపబడిన వానిగా ఎంచబడినారు, నిరాకరింపబడిన వారుగా ఉన్నారు. చూసారా? అంటే నీ స్థితిగతి మార్చడానికి ఆయన పరిస్థితులు గుండా వెళ్ళారు. మీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు తృణీకరింపబడిన వానిగా ఉన్నావా? భయపడాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, యోహాను 1వ అధ్యాయం 10-11. దైవ కుమారుడే అలా ఉన్నప్పుడు నువ్వు నేను ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఆయన నీ పరిస్థితిని, నీ స్థితిగతిని అంతా కూడా ఆయన మార్చగలరు. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయన్ను తెలుసుకొనలేదు. చూడండి, ఏంటంటే యేసు ప్రభువారి ద్వారా లోకమంతా కలిగింది, ఆయన ద్వారానే కలిగింది, సమస్తము ఆయన ద్వారా సృజింపబడింది. కానీ ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎవరూ గుర్తించలేకపోయినారు. చూసారు? అదే అంటున్నారు, ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయన్ను తెలుసుకోండి. చూసారా? నువ్వు తృణీకరింపబడిన వానిగా, నరుల చేత నిరాకరింపబడిన వాని పురుగుగా ఎంచబడుతున్నావా? నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నప్పటికీ ఏమాత్రం నీవు విలువలేని వానిగా, దానిగా ఉన్నావా? ఇక్కడ ఏమంటున్నారంటే, ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయన్ను తెలుసుకొనలేదు. చూసారా? లోకం ఆయన తెలుసుకోలేదటండి. ఆయన లోకంలోనే ఉన్నారు, కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. చూసారా ఎలాంటి ఘోరము? ఆయన మూలముగా సమస్తము సృజింపబడింది, ఆయన వాక్కు ద్వారా సృజింపబడింది, సమస్త సృష్టికర్త ఆయన. కానీ లోకంలోకి ఆయన వచ్చినప్పుడు నేను నరుడను కాను పురుగులాగా ఎంచాను, నేను తృణీకరింపబడిన వాడను, నిరాకరింపబడిన వాడను అని చెప్తున్నాను. తల వాల్చుకోవడానికైనా నాకు ప్లేస్ లేదు. లోకమే ఆయన ద్వారా కలిగింది. ఇప్పుడు మీ ద్వారా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ మీరు తృణీకరింపబడే వారుగానే, మీరు పురుగుగానే, మీరు నిరాకరింపబడిన వారిగానే ఉండొచ్చు. దైవ కుమారుడే అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు, ఒకవేళ తలవాల్చుకోవడానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. దేవుడే మీతో ఉండి, దేవుడే మీలో నివాసం చేస్తున్నప్పటికీ అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. దేవుడే మిమ్మల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగానే ఉండాలి. మీరు సిగ్గుపడాల్సిన పని లేదు.
నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గుళ్ళుండేను, ఇంత స్థలమైనాను నా వివుని ఎక్కడా లేకుండేను. రాజులకు రాజైనాయి మన వివుని పూజా సేయుటకు రండి. రాజులకు రాజైనాయి మన వివుని పూజా సేయుటకు రండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోకాన్ని చూసిన వశీకరమవుతాయి, చేసిన సృష్టికర్త. అలాంటి దేవుడే తృణీకరింపబడిన వానిగా, నరుల చేత నిరాకరింపబడిన వానిగా, పురుగుగా ఎంచబడుతుంది. లోకంలోకి ఆయన వచ్చారు కానీ లోకం ఆయన్ని గుర్తించలేదు. ఆయన్నే గుర్తించలేనప్పుడు నువ్వు నేను ఏమ అంతేనా? సర్వ సృష్టికర్త పరిస్థితి అలాగున్నప్పుడు మామూలు మనుషులమైన మన సంగతి ఏంటి? మనమే మాత్రం వారం ఏ పాటి వారం? అవునా కాదా? సో ఏంటంటే అయితే మన పరిస్థితిని ఆయన మార్చగలరు. మన పరిస్థితిని ఆయన ఉన్నత దశలోకి లేపగలరు. ఆయన మనల్ని గణపరచగలరు, మనం హెచ్చించగలరు. ఈ లోకంలోనే మనకి సమస్త సౌఖ్యాలు అనుగ్రహించగలరు. ఆయన నామంలోనే ఇవ్వగలరు. మీ లోటుపాట్లన్నీ తీర్చగలరు. ఒక పురుగుగా ఎంచబడిన నీవు, తృణీకరింపబడినవానిగా ఉన్న నీవు, నీ పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? యేసు ప్రభువారు బాగా అర్థం చేసుకుంటారు ఆ పరిస్థితిని. ఎందుకు అంటే ఆ పరిస్థితుల గుండా ఆయన వెళ్ళారు కనుక. మీకు అర్థమైందా? చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసుకుందాం. లూకా 19:14 ఒకసారి చూద్దాం. లోకం ఆయన మూలంగా కలిగను కానీ లోకం ఆయన్ను తెలుసుకోలేదు. లూకా ఆయన ఎలాగున్నప్పుడు మనకేమిస్తారు అంటే, మనకేమిస్తారో నాలాంటి వాళ్ళు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. మనకి అన్నీ ఇస్తారు, అంతా సమకూరుస్తారు. ఆయనే తృణీకరింపబడితే, ఆయనే త్రోసివేయబడితే, ఆయన సిలివేయబడితే మనకేమి ఇస్తారో అనుకోవచ్చు మీరు. ఆయన సమస్తం ఇవ్వగలరు, సమస్తము చేయగలరు. అవన్నీ చెప్పడానికే నాలాంటి వాళ్ళు మీకు రషిక బాబాబుబారు ఈ వైశాంతరా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అర్థమైందా? పురుగుగా ఎంచబడిన వారం, తృణీకరింపబడిన వారం, త్రోసివేయబడిన వారం, ఎన్నిక లేని వారం, దౌర్భాగ్యులుగా ఎంచబడిన వారం, దిక్కు లేని వారము. అలాంటి మమ్ముని, మాలాంటి వారిని దేవుడు హెచ్చిస్తూ ఉన్నప్పుడు, అన్ని పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తూ కూడా ఉన్నప్పుడు, రిక్బాష్య ఒక మూలరాయిలుగా నిలబెడుతున్నప్పుడు మీకు ఆ దేవుడిని మహిమపరచాలని, ఆ దేవుడు ఏమైనా చేయగలరన్న సత్యం మీకు అర్థమవుతుందా లేదా? కదండి, ఆయన ఏమన్నా చేయగలరు. మీకు అర్థమైందండి? రాజులు గ్రహించి లేస్తారంట, రాణులు దాదులుగా ఉంటారంట. వాళ్ళే ఆదరించి, నిజమే కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు రాజులుగా రాణులుగా ఎంచబడిన వారు కూడా ఈ దినాల్లో ఎంతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కారణం ఏంటి అంటే, ఒక యేసు ప్రభువారిని బట్టే. యేసు ప్రభువారు మన పరిస్థితిని, మన బాధని అర్థం చేసుకోగలరు. ఆయన మన పరిస్థితులు మార్చగలరు. ఎలాంటి పరిస్థితులైనా కూడా మార్చగలరు. ఆయన వాగ్దానం చేసి ఒక మాట ఇచ్చినప్పుడు నెరవేర్చగల దేవుడు. యెహోవాను సర్వసర్లకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటున్నారు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ దినాన్ని మీరు పురుగులుగా ఎంచబడుతున్నారేమో, తృణీకరింపబడిన వారుగా ఉన్నారేమో, త్రోసివేయబడిన వారుగా ఉన్నారేమో, మీరు లోకం మిమ్మల్ని త్రోసివేస్తుందేమో, గుర్తించట్లేదేమో, మీ దైవత్వాన్ని కానీ, మీ భక్తిని కానీ, మీరు చేసిన కార్యాలు కానీ ఏమి వశీకరం అవతరబా లోకం గుర్తించట్లేదేమో, కానీ మీరు చేసిన ప్రతి క్రియ దేవుడు గుర్తిస్తున్నారు. తగిన వశీకరం అవతరబా కునియా, తగిన సమయంలో తగిన రీతిగా ఆయన బహుమానాన్ని కూడా మీ కొరకు సిద్ధం చేస్తారు, ఇస్తారు. మీకు అర్థమవుతుందండి?
కనుక మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, చూడండి ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఏంటి అంటే, కనుక ఈరోజు ఎవరైనా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారేమో, యేసు ప్రభు వైపు చూడండి. మీ జీవితాలు ఆయన చేతులకి అప్పగించుకోండి. ఆయనే మీకు సహాయకరమైన కేడముగా, దుర్గముగా, కొండగా ఆయన ఉంటారు. అన్ని పరిస్థితుల్లో మీకు లేవనెత్తుతారు. యెషయా 56:5. యెషయా 56:5. యెషయా 56:5 చూసుకుందాం. నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. చూసారా, ఏంటంటే దేవుడికి ఇష్టమైన పనులు మనం చేస్తూ, ఆయన నిబంధనను గాయకొనుటూ, ఆయన ఆజ్ఞలు మనం గాయకొంటూ, మన జీవితాలు ఆయనకే సమర్పిస్తూ, ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనల్ని కొడుకులు కూతుళ్ళు అనే దానికంటే ఎక్కువగా మనల్ని తీసుకుంటారు. ఎవరు తీసుకుంటున్నారు? మనల్ని ఎవరు దత్తత తీసుకుంటున్నారు? దేవుడే మనల్ని దత్తత తీసుకున్నప్పుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? నీకు ఏది కావాలో అది నీ దగ్గరికే వస్తుంది. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక విషయంలో నేను చాలా సంతోషించాను. మీరు మనసులో మీరు ఆలోచిస్తున్నారు అంటే అది మీ దగ్గరికే వస్తుంది. మీకు అర్థమైందా? కొన్ని పరీక్షా సమయాలు అనేవి కొన్ని ఉంటాయి. నువ్వు అన్నిట్లో జయం తీసుకున్నప్పుడు నువ్వు అడగకుండానే నీ ఆలోచనని నెరవేర్చే దేవుడుగా నువ్వు ఉన్నారు. ఎందుకు అంటే నిన్ను దత్తత ఎవరు తీసుకుంటున్నారు? దేవుడు. చూడండి ఏమంటున్నారంటే, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొంచు, నా నిబంధన ఆధారం చేసుకొంచున్న షండులను గురించి యెహోవా సెలవిచ్చున్నాడు. నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. మీకు కొడుకులు కూతుళ్ళు ఆయన ఇంటిలో, ఆయన ప్రాకారాల్లో ఆయన నీకు స్థానం ఇస్తారట, ఒక భాగాన్ని ఇస్తారండి. ఆయన ఇంటిలో, ఆయన ప్రాకారాల్లో ఒక భాగం ఇస్తారట. ఇంకా ఏంటట? మీకు కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే దానికంటే కూడా చూడండి, శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. దేవుడు ఒక నిబంధనలోకి మనల్ని తీసుకున్నారంటే, దేవుడితో మనం ఒక ఒడంబడికలోకి వెళ్తున్నాము అంటే, ఈ భూమి మీద ఆయన నిబంధన మారదు. ఆయన నిత్యత్వంలో, పరలోక రాజ్యంలో యుగ యుగాలు కూడా ఆ నిబంధనలోనే మనం కొనసాగుతాం. మనం ఎవరితోనైనా నిబంధన చేసుకుంటే అందులో తేడాలు కనబడవచ్చు, మార్పులు కనబడచ్చేమో, కానీ దేవుడితో మనం నిబంధన చేసుకున్నప్పుడు భూమి మీద కూడా మనం నిబంధన పరులుగా ఉంటాం. నిత్యత్వంలో ఆయనతో యుగ యుగాలు ఆయన నిబంధనలో కొనసాగుతాం. దేవాది దేవుడికే మనం కూతుళ్ళుగా, కొడుకులుగా మనం మార్చబడుతున్నాం. దేవుడికే మనం కుమార్తెలమైనప్పుడు, దేవుడికే మనం కుమారులమైనప్పుడు ఇంకా దేవుడికి మనకు అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? మనం అడిగితే దేవుడు ఏమేమి చేయకుండా ఉంటారా? మనం అడుగుతున్నప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు మన విషయాల్లో ఆయన ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ఉంటారంటారా? బాగా అర్థం చేసుకోండి. కనుక మీరు ఒక నిబంధనలోకి దేవుడితో రండి. యేసు ప్రభుతో ఒక నిబంధనలోకి. ఆయన పురుగుగా ఎంచబడినారు. ఆయనకి తల వాల్చుకోవడానికైనా స్థలం లేనటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఆయన జీవించారు. తృణీకరింపబడిన వారుగా, నిరాకరింపబడిన వారిగా ఆయన ఉన్నారు. ఆ పరిస్థితుల్లోంచి ఆయన వచ్చారు గనక మన స్థితిని, పరిస్థితిని అర్థం చేసుకొని ఆ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన నిబంధన గైకుంటూ, ఆయన ఆజ్ఞలు కట్టలు గైకుంటూ మనం నడుస్తూ ఉన్నప్పుడు, మనం ఆయన చెప్పిన మాటల్లో వింటూ నడుస్తున్నప్పుడు, ఆ నిబంధనలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభువులో వారి రక్త నిబంధనలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆ రక్తం అనేది అందరికీ అవసరమే. ఆ రక్త నిబంధనలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు నువ్వు దేవుడికే కుమారుడిగా, కుమార్తెగా స్వీకరింపబడతావు. అప్పుడు నీవు చేయడానికి నీకు అసాధ్యమైంది కూడా నీ జీవితంలో ఏమీ ఉండదు. ఎందుకు అంటే దేవాది దేవుడే నీ ప్రార్థన వింటున్నారు. ఆయనే నిన్ను కూతురుగా, కుమార్తెగా, నిన్ను కుమారుడిగా అంగీకరిస్తున్నారు.
ఇంకా అప్పుడు నీ జీవితంలో నువ్వు చేయలేని కార్యం అనేది ఏమీ ఉండదు. చూడండి ఇక్కడ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కొన్నిసార్లు మన స్వకీయులే మనల్ని అంగీకరించలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. యేసు ప్రభు వారు స్వకీయుల దగ్గరకు వెళ్ళారు, కానీ వాళ్ళు ఆయన్ని తృణీకరించారు, ఆయన్ని త్రోసివేశారు. కానీ ఇప్పుడు మనం కూడా మన స్వకీయుల చేత తృణీకరింపబడవచ్చు, త్రోసివేయబడవచ్చు, ఎన్నిక లేని వారుగా మనం ఎంచబడవచ్చు. కానీ ఏంటంటే నిన్ను మరలా తిరిగి వాళ్ళ దగ్గరే ఘనమైన పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టగలరు. ఏ పరిస్థితుల్లో నిన్ను తృణీకరించారో, త్రోసివేశారో అట్లాంటి స్వకీయుల యొద్ద మరలా నిన్ను ఘనపరచగలరు. ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు వారు స్వకీయుల దగ్గరికి వచ్చారు, కానీ ఆయన్ను వాళ్ళు అంగీకరించలేదు, వారు తృణీకరించారు. అంటే ఒక దగ్గర ఒక మాట చెప్పబడుతుంది, ప్రవక్తట స్వంత ఇంటిలో స్వంత ఊరిలో ఎప్పటికీ ఘనపరచబడలేరంట. కానీ అలాంటి పరిస్థితులు, అలాంటి తృణీకరింపబడి వశీకరం అబద్దర బబవరి వైశాంధర వద్దర బాకున్య రీకరవ అలాంటి తృణీకరింపబడిన పరిస్థితుల్లో కూడా నిన్ను ఘనపరచగల దేవుడు, నీ తల ఎత్తే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు గనక మీరు ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని, దేవుడు ఎందుకు అలాగా సిలువ వేయబడాలి, ఎందుకు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎలాగవుతారు, మరి అలాంటి దేవుడు మనల్ని ఎలా రక్షిస్తారు అని మీరు అనుకోవచ్చు. ఆయన అలాగ రక్తం కార్చి ఉండకపోతే ఈరోజు మనకి రక్త నిబంధన లేదు. అంటే మనం యేసు ప్రభు వారి దగ్గర నుంచి ఉచితంగా ఆశీర్వాదాలు పొందుకోగలుస్తాం. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయన నిబంధనలో కొనసాగాలి, ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి, ఆయన వద్దన్న పనులు మానాలి, ఆయన పవిత్రతలో, పరిశుద్ధతలో, ఆయన నీతిలో మనం కొనసాగాలి. అంతే. నువ్వేంటంటే నిన్నే ఒక కూతురుగా, కుమార్తెగా, కుమారుడిగా నిన్ను స్వీకరిస్తారు. నిన్ను ఆయన ప్రాకారాల్లో, ఆయన యొక్క ప్రాకారాల్లో, ఆయన ఇంటిలో నీకు భాగం ఇస్తారు. ఒక ఉన్నతమైన దశలో నిన్ను పెడతారు, భూమి మీదే పెడతారు. భూమి మీదే ఉన్నతమైన దశలోకి ఆయన లేవనెత్తగలరు. నీచత్వంలో కూడా శ్రేష్టమైనవన్నీ నీకు నీ సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. శ్రేష్టమైన పరిస్థితిలోకి దేవుడు నిన్ను లేవనెత్తుతారు. ఎలాగా అంటే నువ్వు యేసు ప్రభు వారికి లోబడాలి, యేసు ప్రభు వారికి విధేయత చూపించాలి. అర్థమవుతుందా? ఆయన వశీకరం అబద్దర బక్కునియా ఆయన రక్త నిబంధనలో నువ్వు కొనసాగాలి. అప్పుడు నీ యొక్క పరిస్థితి అంతా ఆయన అర్థం చేసుకుంటారు. నువ్వు ఎలా ఆదరింపబడతావు, ఎలా నువ్వు ప్రేమింపబడతావు, నీకు అన్నీ ఆయన బోధిస్తారు. పరిశుద్ధాత్ముడుగా, ఇమ్మానుయేలు దేవుడుగా ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు. నిన్ను సరిచేస్తారు, నీ ప్రవర్తన సరిచేస్తారు, నిన్ను బాగు చేస్తారు, నీ స్థితిగతిని మారుస్తారు, ఉన్నత దశలోకి నిన్ను లేపుతారు. అర్థమవుతుందా? ఆయన ప్రాకారాల్లో, ఆయన ఇంటిలో నీకు భాగాన్ని ఇస్తారంట. కొడుకులు, కూతుళ్ళు అంటే ఆయన నిన్ను దత్తత తీసుకుంటారు. దేవునికి నువ్వు దత్తపుత్రికవు, దత్తపుత్రుడు అయిపోతావు. ఆ యొక్క దత్తపుత్రాత్మ వచ్చి నీలో నివాసం చేస్తారు. ఆ దత్తపుత్రాత్మను ఏమని శిఖరం అబద్దర బబబ్బరి వైశాంధర దత్తపుత్రాత్మ నీలో ఉండి తండ్రి, నా తండ్రి, నా దేవా, నా ప్రభువా అని లోపల నుంచి మనం విజ్ఞాపన చేస్తాం. చూసారా? అప్పుడు ఐక్యపరిచే ఆత్మ తండ్రితో మనల్ని ఐక్యపరుస్తారు, కుమారుడితో ఐక్యపరుస్తారు. ఏకాత్మ కలిగి మనం వాళ్ళతో ఐక్యమై మనం జీవిస్తూ ఉంటాం. అప్పుడు నీకు ఎలాంటి అశాంతి కానీ, అసమాధానము కానీ, నీకు ఎలాంటి దుఃఖము కానీ, వేదన కానీ ఏమీ కూడా ఉండవు. ఇదంతా చేయడానికి ఒకటే కారణం ఏంటంటే నువ్వు దేవుని మాటకి విధేయత చూపాలి, ఆయన రక్త నిబంధనలో నువ్వు కొనసాగాలి. అర్థమవుతుందా? చూడండి ఇంకా ఏంటి అంటే రోమా 8:15 ఒకసారి చూద్దాం. రోమా 8:15 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయుందురు. రోమా 8:15
ఏలయనగా మరలా భయపెట్టుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఏళ్ళ శ్రమ క్రీస్తుతోడి వారసులం. యేసు ప్రభువారు ఈ లోకానికి తృణీకరింపబడిన వారిగా వచ్చారు, త్రోసివేయబడిన వారిగా వచ్చారు. యేసు ప్రభువారు ఆయన తృణీకరింపబడినారు, త్రోసివేయబడినారు, నిరాకరింపబడినారు, పురుగుగా ఎంచబడినారు. కానీ ఆయన మహిమపరచబడినారు, తండ్రి చేత మహిమపరచబడినారు. ఆ యొక్క ఆత్మ ద్వారా ఆయన ఘనపరచబడినారు, ఆత్మ ద్వారా నడిపింపబడినారు. అదే ఆత్మ ఈరోజు మనలో నివసిస్తే గనక మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటాం. మనము కూడా వారసులం అవుతాం, క్రీస్తు తోడి వారసులం అవుతాం, దేవునికి వారసులం అవుతాం, దైవ రాజ్యానికి వారసులం అవుతాం. దేవుడిచ్చే ప్రతి ఒక్క వాగ్దానానికి, ఆశీర్వాదానికి కూడా వారసులం అవుతాం. యేసు ప్రభువారు మహిమపరచబడినట్లుగా మనం చనిపోయినప్పుడు మహిమపరచబడతాం. చూడండి, అందుకని మనం ఏంటంటే చేయాలి కనుక మనం ఆ యొక్క నిబంధనలో, రక్త నిబంధనలో కొనసాగాలి. యేసు ప్రభువారి రక్త నిబంధనలోకి మనం కొనసాగాలి. ఆయన రక్షకుడని మనం అంగీకరించాలి. మన కొరకే ఆయన లోకానికి వచ్చారని మనం గుర్తించాలి. మన కొరకే ఆయన తృణీకరింపబడినారని, నిరాకరింపబడినారని, పురుగుగా ఎంచబడినారని, త్రోసివేయబడినారని, స్వకీయుల చేత కూడా త్రోసివేయబడినారని, మనల్ని మహిమపరచడానికి, మనకి ప్రతి ఆశీర్వాదాన్ని భూమి మీద కూడా ఇవ్వడానికి ఆయన మనకంటే ముందుగా వెళ్ళినారు. ఈరోజు ఆయన ఆత్మను పొందుకొని అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుకున్నప్పుడు మనం దేవుని వారసులం అవుతున్నాం, దైవ రాజ్యానికి వారసులం అవుతున్నాం. దేవుడికే వారసులమైనప్పుడు ఇంకా మనకి అసాధ్యమైనది ఏముంది, లోటైనది ఏముంది? దేవుడికి వారసులమైనప్పుడు, యేసు ప్రభుతో కూడా మనం కూడా సమాన వారసులమైనప్పుడు ఇంకా మన విషయంలో దేవుడు చేయలేదంటూ ఏమీ ఉండదు. ఆయన సమస్తము చేయగలరు. మీకు అర్థమవుతుందా? అయితే క్రీస్తుతో కూడా శ్రమ పడడానికి నువ్వు ఇష్టపడాలి. శ్రమ దినాలు ఉంటాయి, పరీక్ష దినాలు ఉంటాయి. ఆయన నీకు తెలియకుండానే నిన్ను హెచ్చించేస్తారు. ఆయన యొక్క బహుమానం ఆయన చేతుల్లో ఉంది. ఆయన నీకు తెలియకుండానే అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగించడం నీవు చూస్తావు. చూడండి, ఇక్కడ ఏంటంటే దత్తపుత్రాత్మను పొందితిరి. మనం అందుకే దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో మనకు అర్థమవుతుంది మనం దేవుని పిల్లలం. దేవుడు మనల్ని ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నారు. సో మనకి దేవుడు ఇవ్వలేనిది ఏమీ లేదు. నేను ప్రార్థిస్తే నా దేవుడు వింటారు, నేను బాధపడితే నా దేవుడు బాధపడతారు, నేను ప్రశ్నిస్తే దేవుడు ఆన్సర్ ఇస్తారు. ఎల్లప్పుడూ నాలో నా దేవుడు ఉన్నారు అన్న సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. నువ్వు గుర్తెరిగినప్పుడు ఆయన యొక్క మహిమ మహత్యాలు నువ్వు తెలుసుకోగలుస్తావు. అర్థమవుతుందండి? సో ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది చూడండి, ఇంకా కొన్ని మాటలు మనం చూసుకుందాం. గలతీయులకు 3:26 ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి, మనమందరం కూడా యేసుక్రీస్తునందు దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. కుమార్తెలు అంటే ఒట్టి కుమార్తెలని కాదు, కుమారులు అంటే ఒట్టి కుమారులని కూడా కాదు, కానీ మనం దేవుని వారసులం. మనం ఆడపిల్లలమైనా మగపిల్లలమైనా ఎవరైనా సరే, ఆడాళ్ళైనా మగాళ్ళైనా సరే, మనందరం కూడా దేవుని యొక్క వారసులం. దేవుని వారసులం గుర్తుంచుకోండి, మనం దేవుని వారసులం. మరొకసారి ఏం చూద్దామంటే 1 కొరింథీయులు 8:6 చూద్దాం. 1 కొరింథీయులకు 8:6. ఆరాధనకి వెళ్ళే ముందు ఈ మాటలు మీరు వింటే హృదయపూర్వకంగా మీరు ఆరాధించగలుస్తారు. మీకు అర్థమవుతుందండి? 8:6.
ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవునున్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారం. ఆకాశమందైనా భూమి మీదనైనా దేవతలు అనబడి ఉన్నాయండి. అంటే ఏర్పాటు చేసుకున్నారు మనుషులు దేవతలు, దేవుళ్ళని. ఈ దేవత, ఆ దేవత, ఈ దేవుడు, ఆ దేవుడు, ఇట్లా ఉన్నారు. దేవతలు అనబడేవారు ఉన్నారు. కానీ దేవుడు ఒక్కరే. బాగా గుర్తుంచుకోండి. మీరు ఆ నిబంధనలోకి రండి. మీ పరిస్థితి ఏదైనా కూడా భూమి మీద మార్చబడుతుంది. నీచరాజ్యంలో కూడా మీరు చేర్చబడతారు, నరకం నుండి తప్పింపబడతారు. చూడండి, మన అందరికీ కూడా దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు. ఆయనే తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగిన, ఆయన నిమిత్తం మనమున్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే. ఆయన నిమిత్తమే, దేవుని యొక్క మహిమార్థమే మనం ఈ భూమిలో ఉన్నాము. మీకు అర్థమవుతుందా? ఆయన కొరకే మనం జీవించాలి. ఆయన నిమిత్తమే ఉన్నాం. మనకి ప్రభువు ఒక్కడే, మనకి దేవుడు ఒక్కరే, ప్రభువు ఒక్కరే. ఆయన మూలముగా సమస్తం కలిగింది. లోకం ఆయన ద్వారా కలిగింది, ఆయన మాట ద్వారా కలిగింది. సో ఆయన మాత్రమే మనకి దేవుడు. దేవుడు ఒక్కరే, ప్రభువు కూడా ఒక్కరే. చూడండి, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారం. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగింది. చూడండి, మనము కూడా ఆయన ద్వారా కలిగింది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎవరి ద్వారా మీరు కలగలేదు. ఈ లోకంలో చాలామంది దేవతలు అనబడేవారు ఉన్నప్పటికీ వాళ్ళ ద్వారా మనం కలగలేదు. మనందరికీ దేవుడు ఒక్కరే, ఆయన ద్వారానే సమస్తం కలిగింది. మనకి ప్రభువు ఒక్కరే, ఆయన మూలముగా మనం కలిగాము, భూమిలో మనం పుట్టాము. ఆయన కొరకు, ఆయన మహిమ కొరకే మనం జీవించాలి. అందుకే మనం సృజింపబడినాం. దైవ మహిమార్థమే ఈ లోకంలో మనం జీవించాలి. దేవునికి మహిమ తెచ్చే పనులు మనం చేయగలగాలి. ఘనమైన కార్యాలు మనం చేయగలగాలి. ఎఫెసీ 3:9 ఒకసారి చూద్దామండి. ఎఫెసీ 3:9 చూసేసామా? ఎఫెసీ 3:9 చూడలేదు కదా. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎటుదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడినైన నాకు ఈ కృప అనుగ్రహించాను. అదేనండి, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అంటే నేను కూడా పురుగు గాయించబడిన దాన్ని, తృణీకరింపబడి త్రోసివేయబడి ఎన్నిక లేని నన్ను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు అంటే చూడండి, నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యంను అన్యజనులో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవునిలో యేసు ప్రభులో ఏమి ఐశ్వర్యం ఉందనేది నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను. సో బైబిల్ మెడిటేషన్ త్రూ ఎక్స్పీరియన్స్ అని స్టార్టింగ్ నేను ఎందుకు చెప్పాను అంటే ఆయన ఐశ్వర్యాన్ని నేను అనుభవించాను. క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని, మహిమ ఐశ్వర్యాన్ని నేను అనుభవిస్తున్నాను. నాకు పరలోక సంబంధమైన విషయాలు, భూలోక సంబంధమైన విషయాలు, మనం చూడలేని, కళ్ళతో చూడలేని విషయాలు ఆత్మనేత్రాలతో చూసేటువంటి కృపని దేవుడు నాకు ఇచ్చారు. ఆ యొక్క మహిమ మహదైశ్వర్యాన్ని, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని దబాషిక బారి వైశ్యాంతర బొబ్బరి వైశ్యాంతర వర్యవక్కుని అశ్మితది జ్ఞాన నేను పొందుకున్న ప్రతి ఆశీర్వాదం, మహిమైశ్వర్యం, ప్రతిదీ కూడా క్రీస్తు కొరకు సాక్షిగా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో నన్ను నిలవబెట్టినారు. చాలా మార్లు నేను మరణ ద్వారాల గుండా నేను ప్రయాణం చేసినప్పటికీ నన్ను మరలా లేవనెత్తి, నన్ను మరలా బలపరిచి ఆయన యొక్క మహిమను నన్ను చూపిస్తారు. ఇక భాష్య రీవైశాంతర ఆ యొక్క క్రీస్తు యొక్క మహిమైశ్వర్యానికి సాక్షిగా దేవుడు ఈ లోకంలో పరలోక సంబంధమైన విషయాలు, భూలోక సంబంధమైన విషయాలు, దుష్టలోకానికి సంబంధమైన విషయాలు అన్నీ కూడా నాకు బయలుపరుస్తూ, అన్నీ కూడా ఎక్స్పీరియన్స్లోకి నన్ను నడిపిస్తూ కూడా ఈ దినం క్రీస్తు యొక్క మహిమ, ఆయన మహిమైశ్వర్యం ద్వారా మనం ఏం పొందుకోవచ్చు,
ఈ లోకంలో మనం ఏం స్వతంత్రించుకోవచ్చు, నిత్య జీవాన్ని ఎట్లా స్వతంత్రించుకోవచ్చు అన్న సత్యాలు మీకు చెప్పడానికి, తెలియని వారికి చెప్పడానికి ఈ దినాన దేవుడు నన్ను నిలవబెట్టుకున్నారు. క్రీస్తు మహిమైశ్వర్యం అనేది క్రీస్తులో దాచబడి ఉంది. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించండి. దేవుడిచ్చిన మహిమైశ్వర్యాన్ని మీరు పొందుకోండి. ప్రభు పక్షముగా మిమ్మను బ్రతిమలాడుకుంటున్నాను. మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎటిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహింపబడింది. ఏంటి అట? ఆ మరుగై ఉన్న దేవుని యందు పూర్వ శిఖరమా, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎటిదో. చూసారా, దేవునిలో ఉండే మర్మాలు అనేవి అందరికీ తెలియదండి. ఎందుకు అంటే దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను కనుక ఆ యొక్క రీసెర్చ్లో భాగంగా దేవుడు నాకు అన్ని విషయాలు బయలుపరిచారని నేను చెప్తాను. ఆ యొక్క మర్మం యొక్క మహిమైశ్వర్యం, ఆ జ్ఞానం, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని గురించి ఈ దినాన్న నేను బోధిస్తున్నాను అంటే అవన్నీ నా అనుభవాలు. ఆయనలో ఎంత గొప్ప మర్మం దాగి ఉందో, నువ్వు దైవ రాజ్యానికి వెళ్ళడానికి, స్వర్గాన్ని స్వతంత్రించుకోవడానికి నిన్నే తను చెప్తుంటే నేను విన్నాను. ఇక బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు వాళ్ళు కింద ఏం వేసుకోరంట, ఆ యొక్క చలిలో అలాగే పడుకోవాలంట, చల్లని నీరు స్నానం చేయాలంట. ఒక భక్తి జీవితం యొక్క యథార్థ ఘటన అది. అంతలా ఎందుకు చేస్తారు? మీరేంటంటే తాత్కాలికమైన ఆశీర్వాదాల కొరకు మీరు చేస్తున్నారు. ఇలా చేస్తే ఇది జరుగుతుంది, ఇలా చేస్తే ఇది జరుగుతుంది, ఇలా జరిగితే ఇలా నేను చేయగలిగినప్పుడు నేను ఇది పొందుకోగలుస్తానని అనుకుంటాను. తాత్కాలికమైన ఆశీర్వాదాల కొరకు మీరు చూసుకుంటారు. కానీ సమస్త మహిమైశ్వర్యం అనేది క్రీస్తు యేసులో గుప్తమైంది, దాచబడి ఉంది. దేవునితో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పొచ్చేది, మీరు అంత భక్తి కూడా చేస్తారు. రకరకాల భక్తి ఈ లోకంలో ఉంది. కానీ దేవుని యొక్క ఆ యొక్క స్వర్గం యొక్క మర్మం, ఆ యొక్క మర్మమైనది దేవుని యొక్క నిత్య సంకల్పం అనేది, ఆ యొక్క దైవ మర్మం అనేది క్రీస్తులో దాచబడి ఉంది, యేసు ప్రభులో దాచబడి ఉంది. మహిమ మహదైశ్వర్యం అంతా యేసు ప్రభులోనే దాచబడి ఉంది. ఆయనతో కూడా నువ్వు శ్రమపడడానికి ఇష్టపడినప్పుడు ఈ యొక్క మహిమ మహదైశ్వర్యం అనేది నువ్వు పొందుకుంటావు. ఆ యొక్క దైవ జ్ఞానాన్ని పొందుకుంటావు, దైవ మర్మాన్ని పొందుకుంటావు, దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని నీవు అర్థం చేసుకోగలుస్తావు. ఎందుకు అంటే మనందరికీ దేవుడు ఒక్కరే, ప్రభు ఒక్కరే. మనం ఆ త్రూ జీసస్ క్రైస్ట్ మనం దేవునికి దత్తపుత్రాత్మని పొందుకుంటున్నాం. దేవుని బిడ్డలుగా మనం మార్చబడుతున్నాం. దేవుడిని నా తండ్రి అని మనం ఆయన్ని సంబోధించగలుస్తున్నాం. నా తండ్రి, నా దేవ అని మనం ఆయనకి మొరపెట్టుకోగలుస్తున్నాము. మీకు అర్థమవుతుందండి? మరొక విషయాన్ని నేను చెప్తాను, వినండి. కొలస్సీ 1:17 ఒకసారి చూద్దాం. కనుక క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని మీరు పొందుకోవాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభువుని రక్షకుడిగా మీరు అంగీకరించినప్పుడు ఆ యొక్క మర్మం అనేది మీకు బోధింపబడుతుంది. కొలస్సీ 1:17 చూస్తున్నప్పుడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూసారా, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. సమస్తము ఆయన ద్వారా కలిగింది. మరి నువ్వు నమ్ముతున్నావా? అన్నిటికీ ఆధారభూతుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇది నేను నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న విషయం. ఒకప్పుడు పురుగుగా తృణీకరింపబడిన వారిగా, త్రోసివేయబడిన వారిగా, ఎన్నిక లేని వారిగా, తృణీకరింపబడిన రాయిగా ఉన్న నేను తలరాయిగా ఎలా మార్చబడగలను? రివాశాంతరా ఎస్తేరు అధికారాన్ని ఇచ్చారు. చూసారా, ఇదేంటంటే నా అధికారం దైవాత్మతో, ఇర్మియా యొక్క ఆత్మతో నన్ను నింపారు. ఒక ప్రవక్త ఆత్మతో నన్ను చిన్నప్పుడే తల్లి గర్భంలోనే ఆ ఆత్మతోనే పుట్టించారు. అందుకే సమస్తమైన మర్మాలు కూడా తెలుసుకోవాలన్న వశీకరం అవతరబా. చాలామంది అనుకుంటారు,
నా జీవితం ఏంటి ఇట్లా ఉంది, నేను ఎందుకు ఈ శ్రమల గుండా వెళ్ళాలి, నాకేంటి పరిస్థితి, ఎందుకు ఇలా వచ్చిందని మీరు అనుకోవచ్చు. కానీ గొప్ప దైవ సంకల్పాలు అనేవి మీ బ్రతుకుల్లో గుప్తమై ఉన్నాయని మీరు గుర్తించాలి. యేసు ప్రభు వారికి మీ జీవితాలు అప్పగించాలి. ఆ దైవ ప్రణాళికలోకి లేపబడగలగాలి. రికబాషియా రీవాషాంతర దేవుని యొక్క బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మీరు అంగీకరింపబడాలి అంటే యేసు ప్రభు మిమ్మల్ని రక్షించగలరన్న సత్యాన్ని, ఆయనలో గుప్తమైన మహాదైశ్వర్యాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకున్నప్పుడు మీరు దేవుని యొక్క ప్రాకారాల్లో కుమారులుగా, కుమార్తెలుగా, ఆ యొక్క రాజ్యంలో, ఆ యొక్క ప్రాకారాల్లో, ఆయన ఇంటిలో మీకు భాగం ఉంటుంది. ఇంకా కుమారులు, కుమార్తెలుగా మీరు దత్తత తీసుకోబడతారు. దత్త పుత్రాత్మ మీలో నివసిస్తారు. ఎల్లప్పుడూ మీరు నా తండ్రి, నా దేవా అనే దేవుడినే మీరు సంబోధించగలుస్తారు. దైవ బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగుతారు. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులుగా ఉంటారు. దైవ జ్ఞానాన్ని పొందుకుంటారు. దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని అర్థం చేసుకోగలుస్తారు. దైవ మర్మాన్ని మీరు అర్థం చేసుకోగలుస్తారు. దేవునిలో యేసు ప్రభువులో ఉండే మహిమైశ్వర్యాన్ని మీరు గుర్తించగలుస్తారు. ఇంకా మీ జీవితాల్లో మీరు పొందుకోలేనిది ఏమీ ఉండదు. అన్ని ఆశీర్వాదాలు యేసు ప్రభువులోనే ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నీ మనకి ఇవ్వడానికే ఆయన అన్ని విషయాల్లో తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆయన తల వాల్చుకోవడానికి కూడా ప్లేస్ లేనటువంటి ఒక పరిస్థితిలో ఆయన ఈ భూమి మీద సంచరించారు, నివసించారు. ఎందుకు అంటే దౌర్భాగ్యులము, దుష్టులము, దరిద్రులము ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి, మహిమైశ్వర్యములోకి మనల్ని నడిపించడానికి, ఆయన మర్మాలు మనం దేవుని యొక్క దైవ రాజ్యం యొక్క మర్మాన్ని మనం అర్థం చేసుకోవడానికి, ఆ జ్ఞానంతో మనం నింపబడ్డానికి కొన్ని పరిస్థితులు గుండా ఈ దినాన్న మనం నడిపింపబడుతున్నామని అర్థం చేసుకోండి. కొలస్సీ 1:17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. లోకం ఆయన ద్వారా కలిగింది కానీ లోకం ఆయన్ని గుర్తించలేకపోతుంది. ఆయన స్వకీయులే ఆయన్ని తృణీకరించారు, త్రోసివేశారు. చూసారా ఆయనలో ఎంత ఆయనలో ఎంత మహిమైశ్వర్యం గుప్తమై ఉందో నాబోటి వాళ్ళు మీకు సాక్షులుగా కనబడుతూ ఉన్నారు. ఈ దినాల్లో బాగా అర్థం చేసుకోండి. ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం. యేసు ప్రభు వారి రక్తం ద్వారానే మనం రక్షింపబడగలుస్తాం. యేసు ప్రభు వారి రక్తం ద్వారానే మనం ప్రతి ఆశీర్వాదాన్ని భూమి మీద ఆత్మ సంబంధమైన వరాలు కావచ్చు, భూమి సంబంధమైన వరాలు కావచ్చు, మనం పొందుకోగలుస్తాం. హెబ్రీలు 1:2 చూస్తున్నాం చూడండి. హెబ్రీ 1:2 నీవు తృణీకరించే వారిగా ఉన్నావా? యేసు ప్రభు ప్రేమని ఏమాత్రం గుర్తించలేని స్థితిలో ఉన్నావా? ఆయన యొక్క సంకల్పాన్ని నీ బ్రతుకులో ఏమాత్రం గుర్తించలేని క్షణికమైన తాత్కాలికమైనటువంటి లోకాశల్లో పడిపోయి, ఇచ్చలలో, శరీర ఇచ్చల్లో పడిపోయి దేవుని యొక్క మర్మాన్ని, దైవ జ్ఞానాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నావా? దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తించలేని స్థితిలో నువ్వు ఉన్నావా? బాగా అర్థం చేసుకొని ఇప్పుడే నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో, నీ బ్రతుకును ఆయనకు అప్పగించుకో, ఆయన దగ్గర గొప్ప మేలు పొందుకో. హెబ్రీ 1:2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చూసారా, ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఈ ప్రపంచాలన్నీ కూడా యేసు ప్రభు ద్వారానే నిర్మించారు. అయితే ఆయన ద్వారానే ఈ దినాన్న మనమన్నీ తెలుసుకోగలుస్తున్నాం, మనతో మాట్లాడుతున్నారు. ఆ కుమారుని సమస్తానికి వారసునిగా చేశారు. ఆయన ద్వారానే ప్రపంచాలు, ఈ లోకమంతా నిర్మింపబడింది, ప్రపంచాలు నిర్మింపబడినాయి. ఈ దినం ఆయనకి సమస్తానికి వారసునిగా దేవుడు చేశారు. త్రూ జీసస్ క్రైస్ట్ మనం కూడా దేవుని యొక్క వారసులుగా మార్చబడుతున్నాం, దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడుతున్నాం, కుమార్తెలుగా, కుమారులుగా మనం అంగీకరింపబడుతున్నాం. దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదానికి మనం వారసులుగా ఈ లోకంలోనే మార్చబడుతున్నాం. చూడండి, ఇక్కడ ఇంకో మాట నేను చెప్తున్నాను. ప్రకటన 4:11 ఇక దైవ ఐశ్వర్యాన్ని, ఈ యొక్క మహిమ ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావా?
నీ యొక్క హృదయ కఠినత్వాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, అతిశయాన్ని బట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు, సంకల్పాలు నీవు గుర్తించలేని స్థితిలో ఉంటున్నావా? తాత్కాలికమైన లోకాశాలను బట్టి యేసు ప్రభుని నువ్వు పక్కన పెడుతున్నావా? బాగా అర్థం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. దేవుడికి మీ జీవితాలు అప్పగించుకోండి. ఆయన జ్ఞానాన్ని పొందుకోండి. దైవ రాజ్య వారసులుగా మార్చబడండి. యేసు ప్రభుతో కూడా సమవారసులుగా, సమఉజ్జీలుగా ఈ లోకంలో కొనసాగండి. రెవల్యూషన్ 4:11 రెవల్యూషన్ 4:11 ఆ 24 పెద్దలు సింహాసనందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగంలో జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడమని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఈ 24 పెద్దలు ఎవరనుకుంటున్నారండి? ఈ 24 పెద్దలు పరలోక రాజ్యంలో వారికి 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ 24 పెద్దలే ఆయనతో కూడా శ్రమ పొందిన 12 మంది శిష్యులు, మరియు 12 మంది ఆ యొక్క గోత్రకర్తలు, యాకోబు 12 మంది కుమారులు, వాళ్ళే ఇశ్రాయేలు యొక్క పితరులు. వాళ్ళ అందరూ పరలోక రాజ్యంలో 24 సింహాసనాలు అవే. ఆ యొక్క వాళ్ళకి ఆ సింహాసనాసీనులు ఎట్లా అయ్యారు? వాళ్ళు ఈ లోకంలో శ్రమపడినారు, దేవుని కొరకు నిలబడినారు. అక్కడ దైవరాజ్య వ్యాప్తిలో వాళ్ళు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. యేసు ప్రభువు కొత్త నిబంధన సమయంలో 12 మంది శిష్యులు, పాత నిబంధనలో 12 మంది గోత్రకర్తలు. వాళ్ళే ఇశ్రాయేలు దేశం ఆ వారసులు అన్నమాట. ఆ 12 మంది గోత్రకర్తల సంతానమే ఆ ఇశ్రాయేలు. ఈరోజు మనందరం ఏంటంటే ఈ యొక్క శిష్యుల యొక్క సంతతి కింద మనం వస్తాం. మనందరికీ కూడా విశ్వాసులకి అందరికీ తండ్రి అబ్రహామే, అందులో డౌట్ ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 24 మంది సింహాసనాసీనులుగా ఉన్నారు. వాళ్ళు ఏమని దేవుడిని ఆరాధిస్తున్నారంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడమని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ 24 పెద్దలు కూడా ఏం చేశారంటే ఆ యుగ యుగంలో జీవించిన వానికి నమస్కారం చేశారట, సాగిలిపడి నమస్కారం చేశారట. మనం కూడా ఆయన సన్నిధిలో సాగిలిపడాలి, నమస్కరించాలి, ఆరాధించాలి, పూజించాలి, కీర్తించాలి, గణపరచాలి. ఏమిచ్చిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. క్రీస్తు యొక్క మహిమ మహేశ్వర్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కామ్గా ఉండలేరు. వాళ్ళు జీవితాలు వ్యర్థంగా గడపలేరు. వారు కుచ్చిటప్పండాలు కొట్టలేరు, సమయాన్ని వృధా చేయలేరు. తాత్కాలికమైనటువంటి పాపభోగాల్లో వాళ్ళు తూగి రాగలేరు. ఇక భాష్య రీవర్షన్ ద్వారా వాళ్ళ యొక్క ఏకైక పరిస్థితి ఏంటంటే ఆ 24 పెద్దలు కూడా కిరీటాలు ఆయన అక్కడ పెట్టేసి సాగిలిపడి నమస్కరించి, ప్రభువా నీవే మహిమ ఘనత ప్రభావాలకి అర్హుడవు. ఈరోజు ఆరాధనకి వెళ్తున్న మనం క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని మనం గుర్తించగలగాలి. ఆయనలో ఉండే ఆశీర్వాదాలన్నీ మనం గుర్తించగలగాలి. ఆయనలో ఎంత గొప్ప మర్మం దాగి ఉందో మనం గుర్తించగలగాలి. నువ్వైనా నేనైనా దైవ రాజ్యానికి వారసులుగా ఉండాలంటే, నిత్య జీవంలోకి వెళ్ళాలంటే, ఈ లోకంలో జయశీలులుగా మనం జీవించాలి అంటే, అన్ని పరిస్థితుల్లో మనం జయశీలులుగా ఉండాలి అంటే, దేనికి కూడా మనం బానిసలుగా జీవించకూడదు అంటే, పాప బానిసత్వం, లోక బానిసత్వం, తాత్కాలికమైనటువంటి పరిస్థితులు, లోక భోగముల యొక్క బానిసత్వం, దేనికి కూడా నువ్వు బానిసగా ఉండకూడదు. ప్రతిదీ కూడా నీ కాళ్ళ క్రిందే ఉండాలి. అంటే దట్ మీన్స్ నువ్వు దేనికి బానిసగా మార్చబడకూడదు. నువ్వు జయశీలిగా ఉండాలి. ఏది కూడా నిన్ను ఆ యొక్క గురి నుండి తప్పించకూడదు. ఏమొచ్చినా కూడా ఏ ఆశీర్వాదమైనా ఎంతవరకు నువ్వు వాడుకోవాలో అంతవరకు, అంతే తప్ప అది నువ్వు దాని కొరకే నువ్వు బతకూడదు. మరి యొక్క క్రీస్తులో దాగి ఉన్న మర్మాన్ని నువ్వు గుర్తించకుండా, ఆ యొక్క మహేశ్వరాన్ని గుర్తించకుండా, తాత్కాలికమైనటువంటి లోక పరిస్థితులను పడిపోయి ఆయన ఇవ్వాల్సిన ఆరాధన నువ్వు ఇవ్వలేకపోతున్నావా? ఆయనకి ఇవ్వాల్సిన ఘనత మహిమ నువ్వు చెల్లించలేకపోతున్నావా? ఆయనకి సాగిలపడి నమస్కరించలేకపోతున్నావా? బాగా అర్థం చేసుకోండి. ఆయనే మహిమ ఘనత ప్రభావాలకి అర్హుడు. ఎందుకంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి లోకాలున్నాయి, ప్రపంచాలున్నాయి, సర్వము ఉంది. సమస్త సృష్టి ఆయన ద్వారా కలిగింది. ఆయన లేకుండా ఏమీ లేదు. సమస్త లోకాన్ని ఆయన సృష్టించారు. అది నువ్వు గుర్తించగలిగినప్పుడు నువ్వు ఆరాధించకుండా ఎలా ఉంటావు? నువ్వు దేనికో ఎందుకు ఆరాధిస్తావు?
సర్వ సృష్టికర్తకే, నిన్ను పుట్టించిన దేవుడికే కదా నువ్వు ఆరాధించాలి. నీ యొక్క మహిమ, నువ్వు ఇవ్వాల్సిన మహిమ కానీ ఘనత కానీ ఎవరికి ఇస్తావు? నిన్ను సృష్టించి నీ కొరకు సమస్తము సమకూర్చిన ఆ దేవాది దేవుడికే ఇవ్వాలి కదా. మరి నీ యొక్క ఆరాధన ఎవరికి అర్పిస్తున్నావు? నీ యొక్క స్తుతి ఎవరికి సమర్పిస్తున్నావు? నీ జీవితాన్ని ఎక్కడ వృధా చేసుకుంటున్నావు? ఎక్కడ పాడు చేసుకుంటున్నావు? నీ సమయాన్ని ఎక్కడ పాడు చేసుకుంటున్నావు? తాత్కాలికమైన పరిస్థితుల్లోనికి బెండ్ అయిపోతున్నావా? తాత్కాలికమైన లోకాశల చుట్టూనే నువ్వు తిరుగుతున్నావా? దేవుడిని, దైవ కుమారుణ్ణి గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు ఏ రోగంతో ఉన్నా, ఏ దుఃఖంతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ వేదంతో ఉన్నా, ఇప్పుడే నువ్వు చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభుని ప్రభువుగా గుర్తించు, రక్షకుడిగా అంగీకరించు. ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఘనత ఆయనకి ఇవ్వు. ఆయనకి పూర్ణ హృదయంలో చోటివ్వు. పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించడం ప్రారంభించు. ఖచ్చితంగా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకడంలో చూస్తావు. చూడండి, ఇక్కడ అన్ని ఆశీర్వాదాలు ఇవ్వడానికే ఆయన భూమి మీద తల వాల్చుకోవడానికి కూడా చోటు లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ లోకానికి వచ్చారు. నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ తల వాల్చుకోవడానికైనా మనుష్య కుమారుడికి చోటు లేదు అని అక్కడ చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఆయన ఆయా పరిస్థితుల గుండా ఎందుకు వచ్చినారు అంటే నీకు నాకు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, ఆయన మహిమ మహదైశ్వర్యాన్ని ఈ లోకంలోనే మనం అనుభవించడానికి, ఆ యొక్క మర్మాన్ని అనేది మనం తెలుసుకోవడానికి, ఆయనలో గుప్తమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క ఐశ్వర్యాన్ని మనం పొందుకున్న మనం అన్యులకి సాక్షులుగా ఉండడానికి, ప్రకటించడానికి, తెలపడానికి ఈ లోకంలో మనం ఉన్నాం. కనుక మా ప్రభువా దేవా, సమస్తమును నీవు సృష్టించితివి, నీ చిత్తమును బట్టి ఉండెను, దానిని బట్టి సృజింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములకు పొందనర్హుడువు అని చెప్పి ఆ కిరీటంలో ఆ సింహాసనం ఎదుట వేశారు. ఎంతగానో వాళ్ళు తగ్గించుకున్నారు. మరి నువ్వు నేను కూడా ఎంత తగ్గించుకోవాలి? 24 పెద్దలు సింహాసనాసనులైన వారే అంత తగ్గించుకొని ఆ కిరీటాలన్నీ పడేసి సాగిలపడి, నాయనా నీవే మహిమ ఘనత ప్రభావాలకి అర్హుడువు అని ఆరాధిస్తున్నప్పుడు మరి నువ్వు నేను ఆరాధించొద్దా? పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం ఆరాధించొద్దా? ఆరాధించాలి కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నైనా ప్రభువా, నైనా సమస్తము నీ ద్వారా కలిగింది, లోకం నీ ద్వారా కలిగింది, ప్రపంచములు నీవు కలిగించావు, సర్వ సృష్టికర్తవు నీవునైనా, నీవే మహిమ ఘనత ప్రభావాలకు అర్హుడవు నైనా. త్రియేకుడ త్రితమైన దేవ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు నామంలో సమర్పిస్తున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇంకా చర్చి ఆరాధన ఉందండి కింద. ప్రైజ్ లార్డ్. అందరూ ఆరాధించండి, హృదయపూర్వకంగా ఆరాధించండి, ఆయన ప్రభువుగా అంగీకరించండి, గొప్ప రక్షణ పొందుకోండి. భూమి మీద మీరు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలన్నీ పొందుకోండి, నిత్య జీవంలోకి చేర్చబడండి. దేవుడు ఉండే రాజ్యానికి మనం కూడా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్.